హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ ఎడి క్రియేటర్స్. మనం పాలిటీకి సంబంధించి న్యూస్ పేపర్లో ఏవైతే ఆర్టికల్స్ వస్తున్నాయో వాటిని డిస్కస్ చేస్తున్నాము. వాటిని మన సబ్జెక్ట్తో లింక్ చేస్తూ నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాము. మనకి ఈరోజు న్యూస్ పేపర్లో పాలిటీకి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి ఆర్టికల్ రావడం జరిగింది. అదేంటంటే పరిపాలనా సంస్కరణల కమిటీ గురించి ఒక అద్భుతమైనటువంటి ఆర్టికల్ వచ్చింది. ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ముందు మనకి న్యూస్ పేపర్లో ఏమిచ్చారో ఫస్ట్ అది చదువుదాము. ఆ తర్వాత దీన్ని మన సబ్జెక్ట్తో లింక్ చేస్తూ నేర్చుకుందాము. ఇది ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి ఇందులో భాగంగా అడిగారు. స్టేట్ సెంట్రల్ రిలేషన్స్, కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో భాగంగా ఈ టాపిక్ రావడం జరుగుతుంది. మనకి పాలిటీకి సంబంధించి మీరు ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి, గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ ఎనీ అదర్ ఎగ్జామ్, కేంద్ర రాష్ట్ర సంబంధాలపై క్వశ్చన్ లేకుండా మనకి క్వశ్చన్ పేపర్ ఉండదు. కాబట్టి జాగ్రత్తగా నేర్చుకునే ప్రయత్నం చేయండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్కి సంబంధించి. సో ఈ కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో భాగంగా ఈ పరిపాలన సంస్కరణల కమిటీ అనేది వస్తుంది. ఒకసారి చూద్దాము న్యూస్ పేపర్లో ఏమిచ్చారో. కేంద్ర రాష్ట్రాల మధ్య పరిపాలనా పరంగా తలెత్తే వివాదాలు చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య పరిపాలన పరంగా ఏవైతే వివాదాలు వస్తాయో ఆ వివాదాలను పరిష్కరించడం కోసం అనేక ప్రయత్నాలు జరిగాయి. రాజ్యాంగ నిపుణులు, న్యాయ నిపుణులు, పరిపాలనా నిపుణులతో ఏర్పాటైనటువంటి అనేక కమిటీలు సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేశాయి. చాలా కమిటీలు వచ్చాయి ఈ కేంద్రం రాష్ట్రం మధ్య పరిపాలన పరంగా వివాదాలు పరిష్కరించడానికి. అయితే 1967లో 1967లో జరిగిన 4వ సాధారణ ఎన్నికల అనంతరం, 4th జనరల్ ఎలక్షన్స్ అనంతరం అనేక రాష్ట్రాల్లో అధికారంలోనికి వచ్చినటువంటి ప్రతిపక్షాలు, ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాలకు ఎక్కువగా అధికారాలు కావాలనే డిమాండ్తో మనకి 4వ సాధారణ ఎన్నికలు జరిగిన తర్వాత వివిధ రాష్ట్రాల్లో, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చినటువంటి ప్రతిపక్ష పార్టీలు, అదేవిధంగా ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉంటాయో అవి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తాయి. ఏమనంటే రాష్ట్రాలకు ఎక్కువగా అధికారాలు కనిపించాలని. దీంతో ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఏం చేస్తారంటే, ఈ ఇందిరాగాంధీ గారు కేంద్రం రాష్ట్రాల సంబంధాలపై అధ్యయనం చేయడం కోసము, కేంద్ర రాష్ట్ర సంబంధాలపై అధ్యయనం చేయడం కోసము పరిపాలనా సంస్కరణల కమిటీ నుండి ప్రత్యేకంగా ఎంసి సేతల్వాడ్ నేతృత్వంలో, చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, ఎంసి సేతల్వాడ్ నేతృత్వంలో ఒక స్టడీ టీమ్ ను ఏర్పాటు చేసింది. ఎవరు ఏర్పాటు చేశారు? ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు. ఎప్పుడు? 1967లో 4వ సాధారణ ఎన్నికలు ముగిసిన తర్వాత. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో కేంద్రం రాష్ట్ర సంబంధాలపై అధ్యయనం చేయడం కోసం ఏర్పాటైనటువంటి మొదటి కమిటీ ఎంసి సేతల్వాడ్ కమిటీ. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో కేంద్ర రాష్ట్ర సంబంధాలపై అధ్యయనం చేయడం కోసం ఏర్పడినటువంటి మొదటి కమిటీ ఎంసి సేతల్వాడ్ కమిటీ. ఈ కమిటీ అనేది 1967లో ఏర్పడితే 1969లో తన నివేదికను సమర్పిస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎవరి అధ్యక్షతన ఏర్పాటైంది? ఎంసి సేతల్వాడ్ అధ్యక్షతన ఏర్పాటైంది. ఎవరు ఏర్పాటు చేశారు? ఇందిరాగాంధీ గారు ఏర్పాటు చేశారు. ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1967వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఎప్పుడు రిపోర్ట్ ఇచ్చింది? 1969వ సంవత్సరంలో రిపోర్ట్ ఇచ్చింది. ఈ పాయింట్స్ అన్ని కూడా చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇందులో ముఖ్యమైనటువంటి అంశాలు ఏమున్నాయో చూద్దాము. రాష్ట్రాలకు ఎక్కువగా అధికారాలు కల్పించడం కోసం రాజ్యాంగం సవరించాల్సిన అవసరం లేదు అని చెప్పింది. రాష్ట్రాలకు ఎక్కువగా అధికారాలు కల్పించడం కోసం రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పింది. కేంద్ర ప్రభుత్వం తరచూ రాష్ట్ర ప్రభుత్వాల విషయాల్లో జోక్యం చేసుకోకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టాలని చెప్పింది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. కేంద్ర ప్రభుత్వం తరచూ రాష్ట్ర ప్రభుత్వ విషయాల్లో జోక్యం చేసుకోవద్దని చెప్పింది. నెక్స్ట్ మనకి గవర్నర్లను నియమించే వ్యక్తుల పేర్లను సూచించడం కోసం ప్రధానమంత్రి అధ్యక్షతన ఒక ప్రత్యేకమైనటువంటి స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేయాలి. వివాదాస్పదం కాని వ్యక్తులను మాత్రమే గవర్నర్లుగా నియమించాలని చెప్పడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. గవర్నర్లుగా నియమించే వ్యక్తుల పేర్లను సూచించడం కోసం ప్రధానమంత్రి అధ్యక్షతన గల ఒక ప్రత్యేకమైన స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని, వివాదాస్పదం కాని వ్యక్తులను మాత్రమే గవర్నర్లుగా నియమించాలని ఇందులో పేర్కొన్నారు. నెక్స్ట్ మనకి ఆర్టికల్ 263. ఈ ఆర్టికల్ చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 263. దీని ప్రకారం అంతర్రాష్ట్ర కౌన్సిల్, అంతర్రాష్ట్ర మండలి ఏర్పాటు చేయాలని చెప్పారు. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి.
ఒక్కో జోనల్ కౌన్సిల్ నుంచి ఒక్కొక్క సభ్యుడికి ఈ కౌన్సిల్లో ప్రాతినిధ్యం కల్పించాలని సూచించారు. చాలా చాలా ఇంపార్టెంట్. అంతర్రాష్ట్ర మండలి గురించి తెలియజేసే ఆర్టికల్ 263. నెక్స్ట్ మనకి కేంద్ర రాష్ట్రాల మధ్య ఆదాయ పంపిణీకి కేంద్ర ఆర్థిక సంఘం సూచనలను అనుసరించి మాత్రమే జరపాలని ఇచ్చారు. కేంద్ర ఆర్థిక సంఘం గురించి కూడా ఇందులో పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక సంఘం గురించి తెలియజేసే ఆర్టికల్ 280 అనేది కేంద్ర ఆర్థిక సంఘం తెలియజేస్తుంది. కేంద్రం రాష్ట్రాల మధ్య ఆదాయ పంపిణీ అనేది కేంద్ర ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు మాత్రమే జరగాలని చెప్పారు. నెక్స్ట్ మనకి ఆర్టికల్ 275 అధికరణ ప్రకారం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అందించే సహాయక నిధులను కేవలం ఉత్పాదకతో కూడినటువంటి పరిశ్రమల స్థాపన కోసం మాత్రమే వినియోగించాలి. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 275 అధికరణ ప్రకారం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అందించే సహాయక నిధులను, గ్రాంట్స్ అంటారు కదా, గ్రాంట్ ఇన్ ఎయిడ్, కేవలం ఉత్పాదకతతో కూడిన పరిశ్రమల స్థాపన కోసం మాత్రమే వినియోగించాలి. నెక్స్ట్ ఆర్టికల్ 356, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 356 అధికార దుర్వినియోగం కాకుండా చూడాలని చెప్పారు. ఆర్టికల్ 356 అనేది ఏం తెలియజేస్తుంది? ఆర్టికల్ 356 అనేది రాష్ట్రపతి పాలన గురించి తెలియజేస్తుంది. దీన్ని దుర్వినియోగం కాకుండా కేంద్ర ప్రభుత్వం దీనిని దుర్వినియోగం చేయకుండా చూసుకోవాలని చెప్పారు. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఆర్టికల్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో మెజారిటీని కోల్పోయినప్పుడు ఆ విషయం శాసనసభలో మాత్రమే నిరూపితం కావాలి. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో మెజారిటీని కోల్పోయినప్పుడు ఆ విషయం శాసనసభలో మాత్రమే నిరూపితం కావాలి. ఇలా మనకి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలతో నివేదికను సమర్పించడం జరిగింది. కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో భాగంగా మనకి అనేక కమిటీలు రావడం జరిగింది. ఆ కమిటీలన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, రాజమన్నార్ కమిషన్, సర్కారియా కమిషన్, మదన్ మోహన్ పూంచి కమిటీ, ఇలా మనకి చాలా కమిటీలు రావడం జరిగింది. వీటన్నిటిని కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ మనకి రాజమన్నార్ కమిషన్ గురించి ఇచ్చారు పేపర్లో, ఒకసారి చూడండి. కేంద్ర రాష్ట్ర సంబంధాలపై సేతల్వాడ్ కమిటీ చేసినటువంటి సూచనలు రాష్ట్రాలను సంతృప్తి చేయలేకపోయింది. అందుకే 1967లో తమిళనాడులో అధికారంలోనికి వచ్చినటువంటి డిఎంకే ప్రభుత్వం ఏం చేసిందంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలపై అధ్యయనం చేయడం కోసము ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ కమిటీ పేరు ఏంటంటే రాజమన్నార్ కమిటీ. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రాజమన్నార్ కమిటీని ఎవరు ఏర్పాటు చేశారో? తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీని 1970లో నియమించడం జరిగింది. సో ఈ కమిటీకి అధ్యక్షుడిగా ఎవరి నేతృత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది? మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజమన్నార్ నేతృత్వం వహించగా ఇందులో సభ్యులుగా లక్ష్మణస్వామి మొదలియార్, అదేవిధంగా పి రామచంద్రారెడ్డి ఉన్నారు. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో కమిటీలు అనేవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనకి ఈరోజు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ఇప్పుడు మనం దీన్ని మన పాలిటీకి సంబంధించి సబ్జెక్ట్తో లింక్ చేస్తూ చూద్దాము. మీరు ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి, కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి పాలిటీలో భాగంగా కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి నెంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్స్ రావడం జరిగింది. కాబట్టి నీట్గా నేర్చుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా మనకి ఈ కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో భాగంగా ఎన్ని రకాలటువంటి సంబంధాలు ఉంటాయో ఒకసారి చూద్దాము. కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో భాగంగా మనకు ముఖ్యంగా 3 రకాలు ఉంటాయి. అవి ఏంటంటే కేంద్రం రాష్ట్రం మధ్య శాసనపర సంబంధాలు, అదేవిధంగా కేంద్రం రాష్ట్రం మధ్య పరిపాలనపర సంబంధాలు, అదేవిధంగా కేంద్రం రాష్ట్రం మధ్య ఆర్థికపర సంబంధాలు. సో ఈ కేంద్రం రాష్ట్రం మధ్య శాసనపర సంబంధాల గురించి మన భారత రాజ్యాంగంలో ఎక్కడ పొందుపరచడం జరిగిందంటే 11వ భాగంలో పొందుపరిచారు. వీటికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉంటాయంటే ఆర్టికల్ 245 నుండి ఆర్టికల్ 255 మధ్య మనకి కేంద్రం రాష్ట్రాల మధ్య శాసనపర సంబంధాల గురించి ఉంటుంది. ఆ తర్వాత మనకి కేంద్రం రాష్ట్రాల మధ్య పరిపాలనపర సంబంధాల గురించి మన భారత రాజ్యాంగంలో 11వ భాగంలోనే పొందుపరిచారు. ఆర్టికల్స్ వచ్చేసి ఆర్టికల్ 256 నుండి ఆర్టికల్ 263 వరకు కేంద్రం రాష్ట్రాల మధ్య పరిపాలనపర సంబంధాల గురించి ఉంటుంది. నెక్స్ట్ మనకి కేంద్రం రాష్ట్రం మధ్య ఆర్థికపర సంబంధాల గురించి మన భారత రాజ్యాంగంలో 12వ భాగంలో పొందుపరిచారు. ఎన్నవ భాగంలో? 12వ భాగంలో పొందుపరచడం జరిగింది. ఆర్టికల్స్ వచ్చేసి ఆర్టికల్ 264 నుండి ఆర్టికల్ 300 మధ్య కేంద్రం రాష్ట్రాల మధ్య మనకి ఆర్థికపర సంబంధాల గురించి ఉంటాయి. సో ఇలా మనకి కేంద్రానికి రాష్ట్రానికి మధ్యటువంటి సంబంధాలు అనేవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. డెఫినెట్ గా వీటి నుండి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. కాబట్టి నేర్చుకునే ప్రయత్నం చేయండి.
కమిటీలు మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. ఏవైతే కమిటీలు, కమిషన్స్ ఉన్నాయో వాటి నుండి కూడా మనకి రిపీటెడ్‌గా క్వెషన్స్ అడుగుతున్నారో జాగ్రత్తగా నేర్చుకోండి. మనకి ఈ కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి అన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఏవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి యూజ్ అవుతాయో, సో ఎగ్జామ్ ఓరియంటేషన్‌లో అన్ని ముఖ్యమైనటువంటి అంశాలతో కూడిన వీడియోస్ మన ప్లేలిస్ట్‌లో ఉన్నాయి. నేను ఇక్కడ మీకు కింద డిస్క్రిప్షన్‌లో ఈ కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించినటువంటి ప్లేలిస్ట్ యాడ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఇక్కడ చెప్పినటువంటి ప్రతి అంశం కూడా మీరు ఏది కూడా స్కిప్ చేయడానికి వీల్లేదు. అన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే ఇంపార్టెంటో అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ డిస్కస్ చేశాను. లైన్ టు లైన్ కూడా మీకు ఇంపార్టెంటే. ఏది కూడా మీరు స్కిప్ చేయడానికి వీల్లేదు. ఇవన్నీ కూడా మీకు ఎగ్జామ్‌లో యూజ్ అవుతాయి. కాబట్టి జాగ్రత్తగా నేర్చుకోండి. నేను ఇక్కడ కింద డిస్క్రిప్షన్‌లో లింక్ యాడ్ చేశాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి చూసే ప్రయత్నం చేయండి. మీకు చాలా యూజ్ అవుతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేసే ప్రయత్నం చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఆర్ ఎడ్యుక్రియేటర్స్. థాంక్ యూ ఎవ్రీవన్.